తిరుమలలో శనివారం నిరంతరాయంగా వర్షం కురవడంతో తిరుమల నుంచి శ్రీవారి పాదాలు పాప వినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అయితే అత్యధికంగా 13.3 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీర మండలాల్లో ఎదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడడంతో సుబ్బంపేట నుంచి అమినాబాదు శివారు వరకు 6 గ్రామాలపై ప్రభావం పడింది. గతంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు ప్రస్తుతం కూలిపోయాయి. బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణా పశ్చిమ డెల్టాలో 18,000 ఎకరాల్లో వరి నేలవాలింది. 3,500 ఎకరాల్లో కోతలు కోసిన వరి పనులు తడిశాయి. అయితే తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేసేందుకు సిద్ధం ఉండాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపీ ట్రాన్స్కో సీఎండీ